వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దేశంలో ఎన్నికలకు నగారా మోగింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ అయితే విడుదల చేసింది. సో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ కు 2 దశల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక దేశంలో ఒకేసారి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది, జ్ఞానేష్ కుమార్ ఏమన్నారో ఎన్నికల కమిషనర్ ఇప్పుడు చూద్దాం. All 126 assembly constituencies for Assam, the polling shall be just in one phase, and the polling shall take place on 9th of April, Thursday, 2026. The counting shall be on 4th of May. West Bengal. West Bengal, the 294 assembly constituencies, the polling shall be held in 2 phases. In the first phase 152 and the second phase 142. The date of poll shall be 23rd of April and 29th of April. And the counting shall be together for all, that is 4th of May 2026. Puducherry also will go along with Assam and Kerala. The date of poll is 9th April and the counting will be 4th of May. Tamil Nadu. Tamil Nadu, all 234 assembly constituencies will go for poll on 23rd of April in one phase, and the counting shall be on the same day for all the 5 states/UT, that is 4th of May 2026. All 140 assembly constituencies of Kerala shall also go for polling on 9th April, that is Thursday, and counting shall be on the same day, that is 4th. ఇక దేశంలో ఒకేసారి 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి మనం వెళదాము. ముందుగా గెస్ట్ జాయిన్ అయ్యారు గౌరీశంకర్, సీనియర్ విశ్లేషకులు. నమస్తే అండి గౌరీశంకర్ గారు. సో 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక్కొక్క రాష్ట్రం గురించి కూడా మనం విశ్లేషిద్దాము. సో ముందుగా ఫస్ట్ తమిళనాడు రాష్ట్రానికి వెళదాం. తమిళనాడు రాష్ట్రం 234 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రము. సో ముఖ్యంగా అక్కడ తెలుసు డిఎంకే, అన్నా డిఎంకే ప్రధానంగా ఇదిగా ఉంది. బీజేపీ కూడా తన ఎంతో కొంత సామర్థ్యం చూపించుకోవాలని చూస్తుంది. స్టాలిన్ ప్రభుత్వం ఉంది. అంటే బీజేపీ ప్రభావం అంతగా లేకపోయినా కూడా ఏదో విధంగా చూపించుకోవాలని కూటమిలో ఉంటుంది కాబట్టి దాని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. టీవీకే కూడా ఇప్పుడు విజయ్ కూడా టీవీకే పార్టీ పెట్టారు. శశికళ కూడా కొత్తగా పార్టీ పెట్టింది. ఇప్పుడు అన్నాడీఎంకే కొంత గ్రామీణ ప్రాంతాల్లో కూడా అమ్మ చరిష్మా వల్ల అన్నాడీఎంకే పార్టీ కూడా ఉంటుంది. స్టాలిన్ కూడా ఈ మంది చూసాం, చాలా వరకు కూడా పథకాలకు సంబంధించి ఆయన మళ్ళీ కూడా ఆయనే వస్తారు అని అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ సీఎం గా కూడా ఆయనే ఉండబోతున్నారు అంటూ కూడా అంటున్నారు. సో మొత్తంగా ఎలా ఉండబోవచ్చు తమిళనాడులో నెక్స్ట్, ఎవరికి ఎక్కువగా కూడా అడ్వాంటేజ్ గా ఉందంటారు? ఇప్పుడు తమిళనాడు అంటే ఇట్స్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ అన్నా, ఎందుకంటే ఇంకా క్యాంపెయిన్లో వెళ్ళలేదు, పబ్లిక్ మూడ్ ఇంకా లేదు. జనరల్ గా నేను లాస్ట్ వీక్ లో తమిళనాడులో ఉన్నాను. నేను చాలా చోట్ల తిరిగాను. అంటే యాక్చువల్ టెంపుల్స్ వెళ్ళాను తమిళనాడులో. తమిళనాడు, కేరళ టూర్ వెళ్ళుండే. అయితే ఇప్పటికీ చాలా మంది స్కీమ్స్ పైనే ఉంది ఆధారం. ఇప్పటికే డిఎంకే కొంచెం అడ్వాంటేజ్ పొజిషన్ లోనే ఉంది. ఇప్పుడు టీవీకి భారతీయ బీజేపీ మన టీవీకి వీళ్ళ అలయన్స్ బట్టి వీళ్ళకి ఆఫర్ ఇచ్చారు. టీవీకేకి, విజయ్ యాక్టర్ కి వాళ్ళు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తాము, ఇంకా మీకు 80 సీట్లు కంటెస్ట్ చేసానికి ఇస్తాము అని ఒక ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. చూడాలి ఆఫర్కి అలయన్స్ కుదిరిందనంటే చూడాలి. మళ్ళీ ఈ రాజకీయాలు మారుతాయా ఏమవుతారో చూడాలి. ఇంకా శశికళ నటరాజన్ గారు పెట్టిన పార్టీ మాత్రం అంత పెద్ద ఇంపాక్ట్ ఏం చేసే మాత్రం కనపడటం లేదు. ప్రజల్లో కూడా అంత లేదు ఆమె మీద. ఇప్పుడు ఉన్న మెయిన్ 3 పార్టీలు ఇప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే అండ్ విజయ్ యాక్టర్ విజయ్ టీవీకే. ఒకవేళ టీవీకి అంటే ఇప్పుడు వరకు కూడా బీజేపీతో టచ్ లోకి వెళ్ళినట్టుగా కూడా ఒక సైడ్ అయితే ఒక వార్త వస్తుంది. బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఆఫర్ చేశారు, మేము 80 సీట్లు ఇస్తాము, మీరు కంటెస్ట్ చేయండి అండ్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తాము అన్నారు. యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఐ థింక్ చూడాలి. ఇక
అంటే మొదటి నుంచి కూడా విజయ్ ఎప్పుడు కూడా సిబిఐ, ఈడీ సంబంధించి కూడా కేంద్ర నిఘా వర్గాలు ఏవైతే ఉంటాయో సంస్థల గురించి చాలా వరకు కూడా ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ఈ ఆఫర్ ని అంటే విజయ్ ముందు నుంచి కూడా కొన్ని కుట్రలు నా పైన కూడా కుట్రలు చేస్తున్నారు అని కూడా ఆయన చాలా వరకు మాట్లాడిన ఇది చూసాం మనం. ఆయన పబ్లిక్ గ్యాదరింగ్స్ లో కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. కానీ ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్, అది పబ్లిక్ మీటింగ్ లో ఇన్సిడెంట్, ఇట్స్ వెరీ మేజర్ ఇన్సిడెంట్ అండ్ చాలా మంది చనిపోయారు. కాబట్టి డెఫినెట్ గా అది ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ లో తను బీజేపీకి జాయిన్ అవుతాడా చెప్పలేము. ఇంకా ఇప్పటిదాకా ఇంకా ఇట్స్ ఏ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంది. ఇంకా తను కూడా హీ డి నాట్ మేకప్ విత్ మైండ్ ఆర్ పబ్లిక్ కూడా కామెంట్ చేయలేదు. తను ఇప్పటికీ నడుస్తుందంటే జనరలీ తమిళనాడులో అంతా ఫ్రీ స్కీమ్స్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఎవరు ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తారో ఆ పార్టీ తరఫున మొగ్గు చూపుతారు. ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఎక్కువ డిఎంకే కూడా, ఇంతకుముందు అన్న డిఎంకే ఉండేది, ఇప్పుడు డిఎంకే వాళ్ళు కూడా సేమ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు చూడాలి. ఇప్పుడు కొత్తగా యాక్టర్ ఉంది, తను టీవీకే వచ్చి ఏమైనా ఇంపాక్ట్ చేశాడా, వెదర్ ఈ జాయిన్ హ్యాండ్, బికాజ్ ఆయనకి పర్సనల్ గా పొలిటికల్ గా అంత ఎక్స్పీరియన్స్ లేదు. మనకు వచ్చిన రిపోర్ట్స్ రీసెంట్ గా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయంటే ఆయన క్యాష్ కూడా అంత లేదు. ఎలక్షన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ తమిళనాడు. ఎందుకంటే ఖర్చు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఖర్చు, కట్అవుట్లు చూస్తే, లేకుండా గిఫ్ట్స్ కానీ ఆ ప్రామిసెస్ చూస్తే మాత్రం అది గుండె ఆగిపోతుంది. అంత ఈ విచ్చలవిడితనం ఉంటుంది అక్కడ తమిళనాడులో. అండ్ హీరో వర్షిప్ ఎక్కువ అక్కడ, హ్యూజ్ కట్అవుట్స్ పెట్టుకుంటారు. ఆ ప్రోగ్రామ్స్ కూడా, పార్టీ ప్రోగ్రామ్స్ చూస్తుంటే చాలా ఖర్చు. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో అలాగే అవుతుంది. కానీ పర్టికులర్ తమిళనాడులో ఎక్కువ ఈ ఫిలిం స్టార్స్ కానీ ఈ హీరో మన పాలిటీషియన్స్ కానీ హీరో వర్షిప్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఖర్చు పెట్టే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ డిఫరెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఈయన యాక్టర్ విజయ్ వచ్చినాక ఏమైనా ఇంపాక్ట్ చేస్తాడా లేదా చూడాలి. రైట్ సార్. ఇక వెస్ట్ బెంగాల్ వెళ్దాము. వెస్ట్ బెంగాల్లో 294 నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్ద నియోజకవర్గం. అందుకే కూడా 2 దశల్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మమతా బెనర్జీ సీఎం గా ఉన్నారు. సో బీజేపీ, అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. సో 2 అంటే టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్ కి చూసుకుంటే గ్రాస్ రూట్ లెవెల్లో కూడా చాలా వరకు కూడా బలంగా ఉన్న పరిస్థితి. సో కమ్యూనిస్ట్ ఆఫ్ ఇండియా కూడా, అక్కడ కూడా ఇంకొక మార్క్సిస్ట్ పార్టీ కూడా, ముఖ్యంగా ప్రధానంగా కూడా ఈ 4 పార్టీలు ఉన్నాయి. అంటే ఇక్కడ మమతా బెనర్జీ ఈసారి మేము పొత్తులో కాంగ్రెస్ తో పాటు ఉండము, అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము ఒంటరిగానే మేము పోటీ చేస్తాం అని చెప్పింది. సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా చెప్పింది. సో అన్ని నియోజకవర్గాలు మేము కూడా పోటీ చేస్తామని. అంటే ఈసారి అయితే మరి పొత్తు లేనట్టుగా కూడా కనిపిస్తోంది ఈ 2 పార్టీలకి సంబంధించి. సో ఎలా ఉండే అవకాశం ఉంది ఈసారి? అంటే ఎవరికంటే 2 సార్లు మమతా బెనర్జీకి చాలా వరకు ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు కూడా తను బీజేపీకి చాలా వరకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి. మొన్న కూడా మనం చూసాము, రాష్ట్రపతి వచ్చినప్పుడు కూడా చాలా వరకు కూడా పొలిటిసైజ్ చేసి మాట్లాడినట్టుగా కూడా తెలిసింది. సో దీనికి కూడా అటెండ్ కాలేదు మమతా బెనర్జీ. సో దాని కూడా చాలా వరకు పొలిటికల్ గా చాలా కాంట్రవర్సీ అయ్యింది. సో ఇప్పటి నుంచే కూడా టార్గెట్ చేస్తున్నారంటూ కూడా అటు మోడీని అదే విధంగా కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఏవైతే కూడా అక్కడ ఓట్స్ ఉన్నాయో, ట్రైబల్స్ ఓట్స్ కి సంబంధించి కూడా ఆ విధంగా వాటి తిప్పుకునే విధంగా కూడా బీజేపీ ట్రై చేస్తుందంటూ కూడా అటు మమతా బెనర్జీ ఆరోపించిన పరిస్థితి. సో ఏ విధంగా ఈసారి అక్కడ పొలిటికల్ మోడ్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? ఇప్పుడు మనకు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉండే. అసలు మోస్ట్ కీన్ ఎలక్షన్స్, అందరికి దృష్టి ఉండే ఎలక్షన్స్ అంటే వెస్ట్ బెంగాల్. అంటే వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ చాలా ట్రై చేస్తూ ఉంది. వాళ్ళు డెఫినెట్ గా అక్కడ క్యాప్చర్ చేసుకోవాలి. అండ్ చాలా కాంట్రవర్సీస్ కూడా అవుతా ఉన్నాయి. ఏ గవర్నర్ వచ్చినా అక్కడ కాంట్రవర్సీస్. మమతా బెనర్జీ గారు ఎప్పుడైతే మమతా బెనర్జీ ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. తను 97లో తను కాంగ్రెస్ విడిచేసి సపరేట్ తన తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకున్నప్పుడు. అయితే ఇప్పుడు 5 ఎలక్షన్స్ మాత్రం మోస్ట్ కీన్లీ అబ్జర్వ్ అండ్ అందరి దృష్టి మాత్రం వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ గవర్నమెంట్ వీళ్ళు డెఫినెట్ గా వెస్ట్ బెంగాల్ ఎట్లయినా క్యాప్చర్ చేయగలరు. దీస్ ఆర్ ద 4th ఎలక్షన్. 3 times ముఖ్యమంత్రిగా ఉన్నారు మమతా బెనర్జీ గారు. అండ్ ఇప్పటికీ తను టిపికలీ ఫాలోయింగ్ ద సిపిఐఎం రూల్. ఎట్లా చేశారో వాళ్ళు మొత్తం క్యాడర్ బేస్డ్ ఇది ఉంది. మొత్తం గవర్నమెంట్ ఆఫీస్ లో కానీ పాలిటిక్స్ గవర్నమెంట్ మొత్తం మిక్సప్ అయిపోయింది అక్కడ. కానీ యాంటీ ఇన్కంబెన్సీ
మాత్రం డెఫినెట్ గా ఉంది, ప్రజల్లో కూడా ఉంది. కొన్ని విరక్తి అయింది, డెవలప్మెంట్ అంతా బాగా ఎఫెక్ట్ అయింది. నందిగ్రామ్లో మనకి ఎప్పుడైనా టాటా వాళ్ళది ఎప్పుడైనా గొడవ అయిందో, వాళ్ళు ప్రాజెక్ట్ పెట్టనీయలేదో, అప్పటి నుంచి ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ రావటం లేదు. అండ్ సెకండ్ థింగ్, మనకు ఈ బంగ్లాదేశ్ సెటిలర్స్ ఇష్యూ కూడా చాలా ఉంది అక్కడ, పెద్ద కాంట్రవర్సీ ఉంది అది. ఎందుకంటే చాలా మందికి వాళ్ళకు ఓటర్ ఐడి కార్డ్స్ ఇచ్చారు, ఆధార్ కార్డ్స్ ఇచ్చారు, అదొక ఇష్యూ ఉంది. డెవలప్మెంట్ విషయంలో మాత్రం డెఫినెట్ గా చాలా ఎఫెక్ట్ అయింది అది. బట్ షీ స్టిల్ కంటిన్యూస్ టు బి వెరీ పాపులర్ లీడర్ అక్కడ. చూడాలి, భారతీయ జనతా పార్టీ వాళ్ళకు 2-3 సీట్లతోటి ఇప్పుడు 77 సీట్లు వచ్చాయి వాళ్ళకు వెస్ట్ బెంగాల్. ఈసారి చూడాలి వెస్ట్ బెంగాల్లో ఏం చేస్తారు వాళ్ళు, నిజంగానే అంతాన్ని తీసారా. బట్ వే టఫ్ థింగ్ అమ్మా, అంత ఈజీ కాదు. అండ్ షీ విల్ అండ్ తను మామూలుగా గ్రాస్ రూట్ లెవెల్ వర్కరు. అండ్ సెకండ్ థింగ్, పబ్లిక్ లో మనకు వెళ్ళిపోతుంది ధైర్యంగా. లాస్ట్ టైమే చూసాము, కాళ్ళు ఇక్కడ ఫ్రాక్చర్ అయితే అట్లనే క్యాంపెయిన్ చేసింది, సింపతి కూడా వచ్చిన మీకు. ఈసారి కూడా ఆమె అలాగే చేస్తారు. అండ్ షీల్ గో ఆల్ అవుట్. ఎందుకంటే ఇప్పుడు ఆమె ప్రెసిడెంట్ వస్తేనే మన పెద్ద గొడవ అయింది, అది ప్రెసిడెంట్ కి వెన్యూస్ మార్చినందుకు కూడా ఇష్యూ అయింది. షీ ఆల్సో కౌంటర్డ్ ఎలాట్. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీలో కూడా డిస్టర్బ్, బికాస్ షీ డజంట్ హ్యావ్, షీ డజంట్ మ్యారీ అండ్ షీ అలోన్. వాళ్ళ నెవ్యూస్ నీస్ వాళ్ళే ఇన్వాల్వ్ ఉన్నారు, అంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. బట్ షీ లివ్స్ ఎ వెరీ మోడెస్ట్ లైఫ్ అండ్ వెరీ పాపులర్ లీడర్. కానీ ఇప్పుడు చూడాలి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తారు, వాళ్ళు నిజంగా ఆమె దించుతారా, అంత ఇది ఉందా, కెపాసిటీ ఉందా చూడాలి. ఈ ఎలక్షన్ మాత్రం డెఫినెట్ గా విల్ బి ఐ ఓపెనర్ ఫర్ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు చాలా ట్రై చేస్తా ఉన్నారు, కానీ చూడాలి ఏం చేస్తారు ఈసారి. రైట్ సార్, కేరళకి వెళదాము. కేరళలో 140 నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఎల్డిఎఫ్, యూడిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఈ 2 పార్టీలే ఉన్నాయి. సో పినరయి విజయన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఎట్లా ఈసారి అంటే కమ్యూనిస్టుల కంచుకోట ఏదైతే ఉందో సో అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ప్రతి ఒక్క దేశం చూపు అంతా కూడా కేరళ రాష్ట్రం పైనే ఉంది. ఏం జరుగుతుంది దేశంలో, కమ్యూనిస్టులకి ఒక కంచుకోటగా ఉన్న రాష్ట్రం అంటే అది ఒక్కటే మనం చెప్పుకోవాలి. మన బీజేపీ కూడా కొంత గెలిచిన పరిస్థితి ఉంది. అవును, మొన్న ఒక మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు గెలిచారు. కేరళ ఏంటంటే ఒక మోస్ట్ లిటరేట్ స్టేట్ అంటే కేరళ మన భారతదేశంలో. ఆల్మోస్ట్ 90% లిటరసీ రేట్ ఉంది. అండ్ వెరీ బ్యూటిఫుల్, గాడ్స్ ఓన్ కంట్రీ అన్నట్టు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నేను వెళ్ళొచ్చాను, జస్ట్ లాస్ట్ వీకే కేరళలో ఉన్నాను, చాలా చోట్ల తిరిగాను. అక్కడ మాత్రం డిఫరెంట్ ఇప్పటికీ విజయన్ గారికే బాగుంది. ఆయన 2 టర్మ్స్ సీఎం ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అండ్ అక్కడ ఎల్డిఎఫ్, యూడిఎఫ్ మేజర్ గా వీళ్ళని ఉన్నారు. భారతీయ జన ఎన్డీఏ అలయన్స్ చెప్పలేము, ఎన్డీఏ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ట్రై చేస్తా ఉన్నారు. ఎన్డీఏ చాలా కేరళలో కూడా వాళ్ళకి కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ట్రై చేస్తా ఉన్నారు. కానీ ప్రజల్లో చూడాలి, ఎందుకంటే ఇట్స్ మోస్ట్లీ లెఫ్ట్ ఓరియంటెడ్. వీళ్ళు విజయన్ గారి మీదే ఇంకా బాగా ఉన్నాడు. ఇది వెరీ సీనియర్ మ్యాన్, ఆల్మోస్ట్ 2 times సీఎం ఉన్నాడు. అండ్ వెరీ రెస్పెక్టబుల్ మ్యాన్ అక్కడ ఆయన. అండ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక అక్కడ కూడా, కేరళలో కూడా ఎలక్షన్. ఎందుకంటే చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అక్కడ, కన్వర్షన్స్ ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు కేరళ మీద ఇప్పటికే 2 ఫిలిమ్స్ వచ్చాయి ఈ కన్వర్షన్స్ మీద ఎక్కువ. కాబట్టి చాలా ఫోకస్ అంతా ఇంటర్నేషనల్ గా, నేషనల్ ఫోకస్ చాలా ఉంది కేరళ పైన. బట్ అక్కడ ఎలక్షన్స్ మాత్రం మళ్ళీ ఇదే, ఈ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ చూడాలి, ఎల్డిఎఫ్ లేకుంటే యూడిఎఫ్ ఏంటంటే చూడాలి. విజయన్ మాత్రం ఇప్పటికే వెరీ స్ట్రాంగ్. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఇండియా కూటమి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మిత్రపక్షాలుగా అటు తమిళనాడు కానీ, కేరళ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ మొత్తంగా కూడా ఇప్పుడు ఇండియా కూటమిలో ఏవైతే ఉంది అవే అధికారంలో ఉన్నాయి. బట్ మనకి పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేటప్పటికి కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పిన పరిస్థితి. అటు కాంగ్రెస్ కూడా అన్ని స్థానాల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తాము, మమతా బెనర్జీ కూడా, టీఎంసీ కూడా అదే విధంగా చెప్పిన పరిస్థితి. బట్ ఈ ఎన్నికలకు వచ్చేటప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఇండియా కూటమి పరిస్థితి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? ఇప్పుడు మనకు ఇండియా అంటే ఇప్పుడు అస్సాంలో మనకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, పుడుచేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, తమిళనాడు రీజనల్ పార్టీ. బేసికలీ ఏంటంటే ఈ రీజనల్ పార్టీస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఇక్కడ తమిళనాడులో కానీ, మన కేరళలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ. కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో అలయన్స్ చేసుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా ఉన్నా కూడా వీళ్ళతోటే పెట్టుకోవాల్సి వస్తుంది రీజనల్ పార్టీస్ తోటి. కాబట్టి ఈ 3 స్టేట్స్ చాలా రీజనల్ పార్టీస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి నేషనల్ పార్టీస్ కంటే. కాబట్టి ఏ నేషనల్ పార్టీ అయినా కూడా ఇప్పుడు ఎన్డీఏ కూడా అలయన్స్ కావాలంటే మళ్ళీ అక్కడ రీజనల్ పార్టీ తోటి అలయన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ థింగ్ విత్ కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా గెలిచే పరిస్థితి మాత్రం లేదు అక్కడ. ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్లో లేదు, మన కేరళలో లేదు, మన తమిళనాడులో లేదు, ఇంకా పుడుచ్చేరిలో లేదు, అండ్ అస్సాంలో కూడా లేదు. కష్టం అది. ఎస్, అంటే పుదుచ్చేరి విషయానికి వస్తే 30 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అండ్ రంగస్వామి అంటే బీజేపీ ఇదిగా కూడా ఆయన ఉన్నారు. అంటే ఎట్లా ఉండొచ్చు సార్? అంటే ఇంకా ఎర్లీ టు సే ఇప్పుడు చెప్పలేము. చాలా చిన్న రాష్ట్రం అమ్మా. చిన్న రాష్ట్రం. చాలా చిన్న రాష్ట్రం. చాలా చిన్న రాష్ట్రం. నేనే వెళ్ళా లాస్ట్ వీక్ లో ఉన్న 2 days ఉన్నాను అక్కడ పుడుచ్చేరిలో. అండ్ నిజంగా మనకు బయట కనిపించే పుడుచ్చేరికి నిజంగా అక్కడ వెళ్ళి చూసి మాత్రం చాలా డిఫరెంట్ ఉందమ్మా. ఎందుకంటే మనకి బయట ఫ్రెంచ్ కాలనీ ఉండేది, మనకు చాలా ఫ్రెంచ్ కల్చర్ ఉంటుంది, చాలా నీట్ గా ఉంటుంది అనుకున్నాను. కానీ అక్కడ వెళ్తే చూస్తే మాత్రం ఇప్పటికీ ఓపెన్ నాలాస్ ఉన్నాయి. డెవలప్మెంట్ అనేది లేదు. కొన్ని ప్లేసెస్ లో ఉన్నాయి కొంచెం ఆ ఫ్రెంచ్ కాలనీస్, వైట్ కాలనీ అంటారు వాళ్ళకు. ఆ సీ షో సైడ్ కొంచెం బాగానే అనిపిస్తుంది. కానీ బయట మాత్రం ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి, ఓపెన్ నాలాలు, ఇప్పటికీ ఓపెన్ నాలా ఉన్నాయి, బాగా దోమలు. నిజంగా అంటే డిసప్పాయింట్ అయిపోతాం మనం వెళ్ళాక. అక్కడ బయట మనకి ఫోటోలలో వీడియోలో చూసిన పుడుచ్చేరి వేరే ఉంటుంది, సీ కోస్తుంది. అక్కడ ఊర్లో వెళ్ళి ఉంటే మాత్రం భయంకరం ఉంది. ట్రాఫిక్, పార్కింగ్ స్పేస్ ఉండేది చాలా తక్కువ. అండ్ కొంచెం ఈ వైట్ కాలనీ ఏదైతే ఉందో ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారో అక్కడ కొంచెం చూసాను డీసెంట్ గా నీట్ గా అనిపిస్తుంది. అది పుడుచ్చేరి అంటే స్మాల్ ప్లేస్, వెరీ స్మాల్. వాళ్ళకు ఉన్నాయి 30 సీట్లు వాళ్ళకు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఏమైంది, వాళ్ళు కూడా రీజన్ ఇప్పుడు ఏఐఎన్ ఆర్సీ వాళ్ళతోటి టైఅప్ ఉన్నారు బీజేపీ. కాబట్టి చూడాలి. డిఎంకే ఒకటి, ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ కి వెళ్ళి అలా పెట్టి వాళ్ళు ఏమైనా చేస్తారా, లేదంటే డిఎంకే అలోన్ ఫైట్ చేస్తారా చూడాలి. ఇట్స్ వెరీ స్మాల్, పెద్ద ఇంపాక్ట్ కూడా ఉండదు ఈ రాష్ట్రాలలో, పెద్ద పట్టించుకోరు కూడా ఎక్కువ పుడుచ్చేరి. ఇది ఇట్స్ వెరీ స్మాల్ స్టేట్. అస్సాంలో సార్, అస్సాంలో 126 నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ఉంది, హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. సో ముఖ్యంగా కూడా అస్సాం పరిస్థితులు చాలా వరకు భిన్నంగా ఉన్నాయంటారు. బట్ అక్కడ ఏమైనా అధికారం మార్పు ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే బార్డర్ ఇష్యూతో ఉండడంతో కూడా కొంచెం ఎన్డీఏకే అక్కడ అడ్వాంటేజ్ గా ఉన్నట్టుగా ఉంది. బట్ రియాలిటీ ఎట్లా ఉండొచ్చు సార్? హిమంత బిశ్వ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు మా ముఖ్యమంత్రి. అండ్ అంటే యాక్చువల్ తను కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ మెంబర్ ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక కాంగ్రెస్ విడిపోయి ఈ జాయిన్ భారతీయ జనతా పార్టీ అండ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అండ్ హీ హాస్ గాట్ అంటే పర్టికులర్లీ కొంచెం హిందుత్వ ఐడియాలజీ బాగా ప్రమోట్ చేస్తా ఉన్నాడు. అండ్ హీ హాస్ టేకెన్ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ డిసిషన్స్. అండ్ పర్టికులర్లీ మనకు ఈ ఇమిగ్రెంట్స్ ఇష్యూలో మాత్రం ఆయన ఓపెన్ గానే ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే తను చాలా మన మీటింగ్స్ లో కానీ, మనకి పబ్లిక్ మీటింగ్స్ అని లేకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్ చాలా అయితే ఉన్నారు. ఈ బంగ్లాదేశ్ కానీ వేరే రాష్ట్రం ముస్లింస్ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతా ఉన్నారు. అసలు మొత్తము హిందూకి రేషియో అండ్ ముస్లిమ్స్ రేషియో చాలా చేంజ్ అవుతా ఉంది. డెమోగ్రాఫిక్ చేంజెస్ అవుతుంది. ఇది ఎట్లయినా ఆపాలి. ఇంకోటి తను ఇది కూడా కొత్త యాక్ట్స్ తీసుకుని వచ్చాడు. ఎందుకంటే కన్వర్షన్ యాక్ట్ ఒకటి తెచ్చాడు, యాంటీ కన్వర్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఉండొద్దు అని. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది. ఇంకోటి టూ చైల్డ్ నామ్ కూడా 2 or 3 చైల్డ్ నామ్ తేవాలని కూడా ఒకటి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి తను చాలా రోజులు చెప్తా ఉన్నాడు ఓపెన్ గానే, ఏంటంటే మా అస్సాం చాలా డెమోగ్రాఫిక్ చేంజెస్ అవుతా ఉన్నారు. బయట నుంచి ఇమ్మిగ్రెంట్స్ వచ్చేసి మా దగ్గర సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళు మేజర్ పెరుగుతా ఉంది. 40% దాకా వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు హిందూస్ 60% ఉన్నారు. కాబట్టి ఇంకా రాను చాలా ఇబ్బందికరం ఉంటాయి అన్లెస్ వీ చెక్ ఇట్ అవుట్ అని. అస్సాం విల్ బి డెఫినెట్లీ హేమంత్ కి అడ్వాంటేజ్ ఉంది ఇప్పటి వరకు అయితే. లేకపోతే ఇంకా క్యాంపెయిన్ లో దిగినాక చూడాలి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు. ఏజీపీ ఉంది, మనకు ఏఐయుడిఎఫ్ ఉంది, మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. కానీ ఇప్పటికీ మాత్రం తను ఈజ్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి గౌరీశంకర్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. రైట్, చూడాలి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా ఇండియా కూటమి ఏమైనా మ్యాజిక్ చేస్తుందా, లేకపోతే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లో ప్రభావితం చేస్తుంది. సో మొత్తంగా కూడా ఎన్నికల ఫలితాలు బట్టి కూడా నిర్ణయిస్తారు. సో చూద్దాము 5 రాష్ట్రాల్లో ఏ విధంగా కూడా ఎన్నికలు జరగబోతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సో ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట.